తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సూర్యాపేటలో బ్రహ్మాండంగా ప్రజల ఆదరణ లభిస్తూ ఉంది. ఏ వాటికి వెళ్ళినా మా ప్రభుత్వం ఉన్ననాడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, ఆ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు గుర్తు చేస్తారు. తప్పకుండా మళ్ళా కేసీఆర్ సారే రావాలి, కేసీఆర్ వస్తేనే మళ్ళా అంత బాగవుతుంది అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా ఇక్కడ మనం 35వ వార్డులో ఉన్నాం, అన్ని వార్డులు కూడా ఇక్కడ కూడా మంచి మేరడుకొని ప్రజలు గెలిపేయడానికి విషయాన్ని చెప్తూ ఉన్నారు. సూర్యాపేట గతంలో ఇట్లా ఉండే 2014 ఎట్లుంది, ఆ తర్వాత 10 ఏళ్ళు మా ఎంత మార్పు వచ్చింది. చాలామంది గుర్తుపట్టలేనంత మార్పు వచ్చిందనే మాట కూడా చెప్తున్నాను. సూర్యాపేట వాసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ సూర్యాపేటలో మళ్ళీ పాత పద్ధతుల్లో పెరిగిన దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడము, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా మళ్ళీ నాశనం చేయడం, మేము పెట్టిన చెట్లను కనీసం పార్కులను కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేకపోయింది. ట్యాంక్ బండ్ను కూడా దారుణంగా తయారు చేసింది. ప్రజలందరూ కూడా ఆ విషయాలను కూడా చర్చ చేసుకుంటున్నారు. తప్పకుండా సూర్యాపేటలో మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎక్కడ ఖాయం. కేసీఆర్కి మున్సిపాలిటీ పోతే నిన్న ముఖ్యమంత్రి గారు జిల్లాకు వచ్చిపోయాడు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తే ప్రజలు సాధ్యమని ఏమైనా వస్తుంది మన జిల్లాకైనా ఆశిస్తారు. కానీ ఏ విధాలుగా మళ్ళీ అదే బూతులు, అదే స్థాయిలో ఆయన సంస్కారాన్ని బయటపెట్టారు. అతి నీచంగా ముఖ్యమంత్రి అంతకుముందు వాస్తవానికి ఆయనకు ఆ స్థాయి లేదు, ఆ సంస్కారం కూడా లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేర్చుకోవాల్సి ఉంది, కొంతనన్నా విజ్ఞత ప్రదర్శించాల్సి ఉంది. కానీ 2 ఏళ్ల నుంచి రోజు రోజుకు పెరిగిపోతుంది తప్ప ఆ సంస్కారహీనత ఏమాత్రం మనుషులు మాట్లాడలేదు. నిజంగా 5 రోజులు నేను హార్వర్డ్కి పోయించినాను. సరే ఇప్పుడైనా బుద్ధి వస్తుందేమో, అక్కడ దేశాల్లో కనబడుతుంది. కానీ అక్కడికి పోయి మరి ఏ భాషను నేర్చుకొని వచ్చిండో కానీ ఇంకా అంతకంటే అధ్వానమైన హీనమైన భాష. స్థానిక మాజీ ఎమ్మెల్యే గురించి కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా ఈయన ముఖ్యమంత్రి అనుకో. ఈ కేసీఆర్ గురించి వెళ్ళి మాట్లాడలేదు. లేని అంశాలను చర్చకు తెచ్చి ప్రజల అసలు సమస్యల్ని పక్కదారి పట్టించడానికి చేసే ప్రయత్నం, ఈ చిల్లర ప్రయత్నంలో భాగంగానే వాస్తవానికి ఒకవైపు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆయన ఎన్నికల ప్రచారాలు కాకుండా శంకుస్థాపనలు పెట్టుకోవడమే ఒక అనైతికమైన విషయం, రాజ్యాంగ. అయినప్పటికీ కూడా వచ్చి ఆ చిల్లరతనాన్ని బయట పెట్టుకొని జిల్లాకి ఏమి ఇచ్చింది లేదు, విషయం పెట్టడం తప్ప. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇవాళ నిన్న ఆయన మిరా కూడా వచ్చిపోయిన తర్వాత మాకు ఇంకా గెలుపు అవకాశాలు పెరిగినాయి. మిర్యాలగూడతో పాటు జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లో కూడా మాకు గెలుపు అవకాశాలు పెరిగినాయి. ముఖ్యమంత్రి ఇట్లనే ఇంకా 4 చోట్ల ఇట్లనే మాట్లాడి వస్తే తప్పకుండా ప్రజలు చీకొట్టడం ఖాయం. రాష్ట్ర మంత్రులు కూడా టీఆర్ఎస్ పార్టీకి పట్టడం ఖాయం. విద్య మీద దృష్టి పెట్టి 200 పైగా మైనారిటీ గురుకుల పాఠశాలను కూడా మైనారిటీలకు ఏర్పాటు చేసి మైనారిటీల సంక్షేమం కొరకు పనిచేసింది కేసీఆర్ గారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ముస్లిం రాజ్యాలు, క్రిస్టియన్ రాజ్యాలకు ఉన్న చోట కూడా లేని విధంగా క్రిస్టమస్ పండుగను అధికారికంగా, రంజాన్ అధికారికంగా చేసిన మొట్టమొదటి నాయకుడు ప్రపంచంలో కేసీఆర్ గారు. ఆ పండుగల సందర్భంగా ఆయా మతాలలో ఉన్నవాళ్ళు, ఆచారాల్లో ఉన్నవాళ్ళు
ఎవరైనా బీద వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళందరితో పాటు పండుగ సంతోషంగా జరుపుకోవడం అంటే మన దగ్గర కొత్త బట్టలు నూతన బట్టలు ధరించడం అనేది ఒక సాంప్రదాయం. అటువంటి వాళ్ళకు కూడా నూతన వస్త్రాలు ఇవ్వాలని చెప్పి క్రిస్మస్ కానీ అదేవిధంగా రంజాన్కి కానీ అన్ని రకాలుగా సహాయం అందించిన నాయకుడు కేసీఆర్ గారు. కారు గుర్తు మీద ఓటేస్తేనే మీకు ఇన్ని రకాల సహాయాలు వచ్చినాయి. అంతకుముందు కాంగ్రెస్కి ఇస్తే ఏమైనా వచ్చిందా, వేరే పార్టీకి ఏమైనా ఇస్తే వచ్చిందా, మీరు ఆలోచన చేయండి. సూర్యాపేటలో కూడా నేను రాకముందు, ఇక్కడ మీరు నన్ను ఎమ్మెల్యే చేయకముందు, ఏమైనా ఇక్కడ ఈ బజార్లో కనబడితే అయితే దోమలు లేదా పందులు లేదా దౌర్జన్యాలు కొట్లాటలు తప్ప సూర్యాపేటలో ఇంకోటి లేదు, అభివృద్ధి లేదు. నేను వచ్చిన తర్వాత మీరు ఎట్లా ఉందో అభివృద్ధి చూస్తున్నారు. రోడ్డు ఎట్లా మారిపోయినాయి, మన అంతర్గత రోడ్డు ఎట్లా మారిపోయినాయి, శాంతి భద్రతలు ఎంత బాగా అయినాయి, ఎంత బాగా అభివృద్ధి చేసినాం, స్ట్రీట్ లైట్లు ఎట్లా అయినాయి, నల్ల నీళ్ళు ఎట్లా వచ్చినాయి అన్నీ కూడా చూసిరు మీరు. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ చేసిన మోసానికి ప్రజలు ఇవాళ నా అవస్థలు పడుతున్నారు. అవాళ ప్రతి మహిళకు 2500 ప్రతి నెల మీ అకౌంట్లో వేస్తా అని చెప్పిండు. మీరున్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజమేనేమనుకొని చాలామంది నమ్మిండ్రు. వేస్తాడేమో, నిజమే కావచ్చు, ఇస్తాడేమో అని చెప్పి నమ్మిండ్రు. రైతులకు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిండు. పిల్లలందరికీ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఉద్యోగస్తులకు అందరికీ కూడా మీరు అడిగినవన్నీ ఇస్తా అని చెప్పిండు. ఈ రకంగా అన్ని వర్గాలకు మాట ఇచ్చి కళ్యాణ లక్ష్మి చేస్తే, షాదీ ముబారక్ చేస్తే కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను ఇంకా తులం బంగారం అదనంగా ఇస్తాను మీకు అని చెప్పిండు. ఈ రకంగా కొంతమందిని నమ్మించి ఓట్లు తీసుకొని ప్రభుత్వంలోకి వచ్చి ఇవాళ చెప్పినవి చేయకపోగా కేసీఆర్ ఇచ్చినవే బంద్ చేసిండు. మొత్తం ఎక్కడ కూడా ఒక్క పథకాన్ని కూడా అమలు చేస్తలేడు. కరెంటు మళ్ళీ చక్కగా ఇస్తలేరు, మంచినీళ్ళకు తగ్గింపు చేస్తున్నారు. మనం రైతు బంధు ఇవ్వటం లేదు, అన్నీ కూడా ఆపేసినారు. ఏమైనా మంత్రుల పంచాయతీ చూస్తున్నారు మీరు, పైసల పంచాయతీ, కమిషన్ల పంచాయతీ మంత్రులు, ఆఖరికి ఆడవాళ్ళ పంచాయతీ కూడా పెట్టుకునే కాడికి వచ్చిర్రు. మన ఇజ్జత్ తీసి, తెలంగాణ ఇజ్జత్ తీసే పరిస్థితికి వచ్చిండ్రు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మంత్రులు. అంత దరిద్రంగా ఈ ప్రభుత్వం తయారైంది. మీరు ప్రత్యేకించి ఇక్కడ కూడా మీ వార్డు గతంలో కూడా కారు గుర్తుకేసి మీరు గెలిపించిండ్రు. ఇక్కడ ఆ మాట మీద బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినాం. కానీ ఇవాళ వాళ్ళు కొంతమంది స్వార్థానికి లొంగిపోయి ఇతర పార్టీలకు పోయి మన ఇక్కడ మోసం చేసిండ్రు పార్టీని. మరి ఈ పరిస్థితులలో మరి మనకు విజయశ్రీని మన పార్టీ నుంచి అభ్యర్థిగా పెట్టినాం. దానికి ఇద్దరు కూడా మనోళ్ళు సహకరించిండ్రు. తప్పకుండా మీరు మళ్ళీ కూడా కారు గుర్తుకు ఓటేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే సూర్యాపేటలో శాంతియుతమైన వాతావరణం వస్తుంది. మళ్ళీ పాత పద్ధతుల్లో అన్నీ కూడా అమలవుతాయి. తప్పకుండా మీరందరూ కూడా కారు గుర్తు మీద ఓటేసి విజయశ్రీని గెలిపించాలని చెప్పి కోరుతూ సెలవు. జై తెలంగాణ.